యువతలో సిక్స్ ప్యాక్ క్రేజ్ పీక్ లెవెల్లో ఉన్న విషయం తెలిసిందే. అతి తక్కువ సమయంలో బాడీ బిల్డ్ చేయడంతో పాటు సిక్స్ ప్యాక్ రావాలని జిమ్ముల బాట పడుతున్నారు యంగ్ స్టార్స్. ఇక దీన్ని ఆసరా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు కొందరు ఫిట్నెస్ ట్రైనర్లు. స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ తీసుకుంటే సిక్స్ ప్యాక్స్ త్వరగా వస్తుందని ఆశ చూపి డబ్బులు వసూలు చేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక బాడీ బిల్డింగ్ మోజులో అనారోగ్యం పాలవుతున్నారు. అందంగా కనబడాలని, ఫిజిక్ హీరోలా మెయింటైన్ చేయాలని చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా యంగ్ స్టార్స్ జిమ్లకు వెళ్లి సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. సాధారణంగా జిమ్లో ట్రైనర్లు స్టెప్ బై స్టెప్ బాడీ బిల్డ్ అయ్యే విధంగా ట్రైనింగ్ ఇస్తుంటారు. కానీ నగరంలోని కొన్ని జిమ్లలో సిక్స్ ప్యాక్ పేరుతో యువతకు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు అలవాటు చేస్తున్నారు ట్రైనర్లు. దీంతో ఇలాంటి జిమ్ ఫిట్నెస్ సెంటర్లపై నిఘా పటిష్టం చేశారు పోలీసులు. రెగ్యులర్ గా వర్కౌట్ చేస్తే సిక్స్ ప్యాక్ బాడీ బిల్డ్ అవ్వడంతో పాటు ఫిట్ గా ఉంటారని తెలిపారు జిమ్ ట్రైనర్లు. కేవలం 3 నెలల్లో సిక్స్ ప్యాక్ వస్తుందని, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు అలవాటు చేసుకోవడం వల్ల ఎలాంటి లాభం ఉండదంటున్నారు. స్టెరాయిడ్స్ వల్ల వచ్చిన బాడీ ఎక్కువ కాలం కూడా ఉండదని, కష్టపడి వర్కౌట్ చేస్తేనే సిక్స్ ప్యాక్ ఫిట్నెస్ బాగుంటుందని సూచిస్తున్నారు ట్రైనర్స్. అదే వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళు షార్ట్ కట్లో అలా చేస్తూ ఉంటారు. కానీ దానివల్ల ప్రాపర్ గైడెన్స్ లేక తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అదే స్టెరాయిడ్ తీసుకొని మీకు 3 monthsలో బిల్డ్ అవుతుంది అలా అని చెప్పేసి ట్రైనర్ సజెస్ట్ చేసి వాళ్ళకి అలా ఇస్తుంటారు. అంటే అవసరం లేదు, లాంగ్ టర్మ్లో చేసుకోండి, వర్కౌట్ చేయండి, రెగ్యులర్గా వర్కౌట్ చేయండి. బాడీ బిల్డింగ్ కాన్సెప్ట్ అయితే కాదు కదా మనం చేసేది, ఫిట్నెస్ కోసం కదా. ఫిట్నెస్ ఉండాలంటే నార్మల్ న్యాచురల్గా చేసుకోవడం బెటర్. ఇక స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు తీసుకుని బాడీ బిల్డ్ చేసుకున్న వారు హెల్త్ అనారోగ్య సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుందని అంటున్నారు వైద్యులు. హార్ట్ బీట్, కిడ్నీ, నరాల వీక్నెస్ వంటి సమస్యలు వస్తాయన్నారు. ఇలా స్టెరాయిడ్స్ వాడితే మరణించే పరిస్థితి కూడా వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైతే ఈ స్టెరాయిడ్స్ తీసుకుంటారో నరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది. ఇంతే కాకుండా ఆస్టియోపోరోసిస్, ఇది కంటిన్యూస్గా స్టెరాయిడ్స్ వాడటం వల్ల బోన్స్ కెపాసిటీ తగ్గిపోతుంది. బోన్స్ కెపాసిటీ తగ్గిపోయి బ్రిటిల్ బోన్స్ ఈజీగా బోన్స్ బ్రేక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ అనాబాలిక్ స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల, ఇలాంటి స్టెరాయిడ్స్ తీసుకోవటం వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది. అంటే ఎక్సర్సైజ్ చేయడానికి సంబంధించిన హార్ట్ రేట్, మన జనరల్గా ఏంటంటే గుండె ఒక 70 నుంచి 80 సార్లు కొట్టుకోవాలి పర్ మినిట్. అలాంటి గుండె ఒక్కసారిగా 80 నుంచి 150 దాకా ఒకసారి అదుపు తప్పి 200 కూడా కొట్టుకొని చచ్చిపోయేటువంటి అవకాశాలు లేకపోలేదు. రెగ్యులర్ గా వర్కౌట్ చేసి బాడీ బిల్డ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తున్నారు డాక్టర్లు, ట్రైనర్లు. స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ల దందా, అమ్మకాలపై ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు.